చివరి దినాలలో మనం ఉంటున్నటువంటి ఈ దినాలలో చాలా మంది విశ్వాసులకు దేవుని మందిరం ఎట్లా అయిపోయినదంటే, ఈ ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినప్పటి నుండి, అంటే ఇళ్లలో టీవీలు కానీ చేతులలో మొబైల్ ఫోన్స్ ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని మందిరానికి రాకుండా ఇళ్లలోనే పునరుద్ధానం దినంలో కూడా, అంటే ఆదివారం దినంలో కూడా మందిరానికి రాకుండా వాళ్ళు ఫోన్లలో కానీ ఇళ్లలో కూర్చొని కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో వాక్యం వింటున్నారు. అర్థమవుతుందా? ఎంతో భక్తి శ్రద్ధలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ టైంలలో. కానీ దేవుని మందిరం అనేది పక్కన పెట్టేసాడు. దేవుని మందిరం అనేది నాకంటూ ఒక దేవుడు నా మందిరం ఇచ్చిండని, ఒక మందిరం నాకు ఇచ్చిండు, ఆ మందిరంలో నన్ను నాటినాడు అనేటువంటి విషయం మర్చిపోయినారు. వాళ్ళు దారి తప్పిపోయినారు. వాళ్ళకు సమయం దొరికినప్పుడు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు, వాళ్ళకు మూడు వచ్చినప్పుడు దేవుని మందిరానికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. కానీ అరే నాకంటూ ఒక దేవుడి మందిరం ఉన్నది కదా అనేటువంటి విషయము, మూలాన్ని, నీ ఆశీర్వాదాలకు కారణమైనటువంటి మూలము మర్చిపోయినారు. సో వాళ్ళకు గుర్తు చేయాల్సినటువంటి పనిగా, బాధ్యతగా నేను ఈ సందర్భం ఈరోజు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున, నా సొంత ఇచ్చ కాదు, నా సొంత తలంపు కాదు, मेरा खुद का कुछ भी नहीं है इधर, प्रभु जी का आत्मा के अनुसार ये वचन आप लोगों के बीच में शेयर कर लेना बोलकर प्रभु जी के आत्मा के प्रेरणा के अनुसार मैं आपके सामने यीशु प्रभु का मंदिर, चर्च बोले तो कितना इम्पोर्टेंट है, चर्च को जाना कितना जरूरी है, चर्च को क्यों जाना, घर में बैठ के अपन वचन कहीं को नहीं सुनना, संडे के दिन भी घरों में बैठकर कहीं को वचन नहीं सुनना, चर्च को ही कहीं को जाना बोले तो बाइबल में लिखा हुआ है। आप लोग रविवार के दिन, पुनरुत्थान के दिन, संडे के दिन चर्च को जाना बहुत जरूरी है। हालेलुया। ये चीज, ये पद्धति, ये नियम कौन लगाए बोलकर स्टेप बाय स्टेप, हल्लू हल्लू बाइबल में अपन वचन देख लेंगे। हालेलुया। समझ में आ रहा, అర్థమవుతుందా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలా అనే విషయాలను బైబిల్లో మనము నేర్చుకుందాం, చూసుకుందాం, చదువుకుందాం, అర్థం చేసుకుందాం కొన్ని నిమిషాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 15 నుండి ఇందాక చదివిన వచనాలలో యేసు ప్రభుల వారు, హల్లెలూయా, యేసు ప్రభుల వారు దేవుని మందిరమునకు, సమాజ మందిరమునకు, దేవుని మందిరమునకు వెళ్ళి బైబిల్ గ్రంథములు తెరిచి వాక్యములు చదివి ఆ సమాజానికి, ఆ ప్రజలకు బోధించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినాడు? చర్చికి వెళ్ళినాడు. సమాజ మందిరము అంటే ఏంటిది? అది ट्राई टू अंडरस्टैंड द वर्ड बिट बाय बिट, थोड़ा थोड़ा समझने का कोशिश करेंगे। समाज मंदिरము बोले तो क्या है? సమాజము. సమాజం అంటే మనమే. మీరు లేని సమాజం అనబడరు. మీరు లేని, మీరు ఒక్కరు కూడా తక్కువైన సమాజము అనబడరు. సమాజం యొక్క మందిరములో యేసు ప్రభుల వారు, చదవండి 15వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయము. విడివిడిగా చదవాలా, గట్టిగా చదవాలా, అర్థమయ్యేటట్టు చదవాలా? ఆయన అందరి చేత ఎక్కడ? యేసు ప్రభుల వారు సమాజ మందిరములలో, అంటే చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బోధించు. ఏం చేస్తూ ఉన్నాడమ్మా? దేవుని మందిరానికి వెళ్ళి యేసు ప్రభుల వారు బోధించు. ఏం బోధించు ఉన్నారు? చదవండి. చూసారా?
యేసు ప్రభుల వారు దేవుని మందిరానికి చర్చికి వెళ్ళి మీలాగనే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి యాజకులు అంటే పాస్ట్రేట్ చేస్తున్నటువంటి యాజకులు, నియమించినటువంటి సేవకులు ఆయన చేతికి ఆయన పిలిచి, ముందుకు పిలిచి ఆయన చేతికి బైబిల్ గ్రంథం అందించి ఉంటూ ఉన్నారు. ఏ గ్రంథం అందించి ఉంటున్నారు? యెషయా గ్రంథం. యెషయా గ్రంథములో ప్రత్యేకముగా ఈ యొక్క వాక్యము యేసు ప్రభుల వారు సమాజ మందిరంలో చదివి వినిపిస్తూ ఉన్నారు. చదవండి, ఏమని చదువుతూ ఉన్నారు? యేసు ప్రభుల వారు బైబిల్ తెరిచినారు. ఆయన ఆ గ్రంథము విప్పగా యేసు ప్రభు గ్రంథము విప్పి చూడండి ఏం చదువుతూ ఉన్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. చూసారా? బీదలకు సువార్త ప్రకటించుటకు తండ్రి అయిన దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. మొదటి పాయింట్, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగుననియు ప్రకటించుటకును, నలిగిపోయి ఉన్నటువంటి వారిని విడిపించుటకును, ప్రభు హితవచనమున ప్రకటించుటకును హల్లెలూయా ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసు ప్రభుల వారు చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉండగా ఏం జరిగినది అక్కడ అంటే అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? యేసు ప్రభు చర్చికి వచ్చి బైబిల్ తెరిచి ఇందాక ముందుకు వచ్చి చదివినట్టుగా సహోదరుడు వచ్చి ముందుకు వాక్యం ఏ విధంగా అయితే బైబిల్ తెరిచి చదివి ఉన్నాడో అదే ప్రకారముగా యేసు ప్రభువు కూడా వాక్యమును తీసుకొని చదివి వినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి వాక్యమును వినిపిస్తూ ఉన్నటువంటి ఆ సమయాలలో కింద జరిగినటువంటి విషయం ఏమై ఉన్నదనేది, నేను చదివినటువంటి ఈ యొక్క వాక్యము నా యందు నెరవేర్చబడి ఉన్నదని యేసు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఏదైతే గతంలో పాత నిబంధనలలో ఈ యొక్క వాక్యము రాయబడి ఉన్నదో యెషయా గ్రంథములో, నేను స్వయంగా సంఘములోనికి వచ్చి చర్చిలోనికి వచ్చి చదువుతున్న ఈ యొక్క వాక్యము నా యందు నెరవేర్చబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరంలోనికి చేరి, దేవుని మందిరంలో కూర్చొని, దేవుని మందిరంలోనికి ముందుకు వచ్చి బైబిల్ తీసుకొని చదవడము ఎంత ప్రాముఖ్యమై ఉన్నదన్నది, ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయం అర్థమవుతుందా ప్రియమైన దేవుని సంగమా? కొంతమంది మనలో వచ్చి ముందుకు వచ్చి వాక్యం చదువుమా, వాక్యం చదవండి అని పేరు పెట్టి పిలిచినా కానీ కూడా దాని విలువ, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడే, దేవుడు నాకు చదువుమనే అవకాశం ఇస్తూ ఉన్నాడే తన వాక్యాన్ని, దాని విలువ తెలుసుకోకుండా సిగ్గుపడుతూ, మోమాటపడుతూ, ఇంకేదేదో ఎక్స్ప్రెషన్లు చూపిస్తూ దాని విలువ తెలుసుకోకుండా అక్కడే ఉంటారు. ప్రియమైన వాళ్ళు, దేవుని మందిరంలోనికి చేరి బైబిల్ తీసుకొని శ్రద్ధగా వాక్యమును చదవడము ఎంత ధన్యకరణము, ఎంత జీవముతో కూడినటువంటి విషయమే ఉన్నది. యేసు ప్రభుల వారే స్వయంగా ఇది చేసి మనకు ఒక రోల్ మోడల్గా చేసి చూపించి ఉంటూ ఉన్నాడు. సంఘం అనేది దేవుని బిడ్డలకు దేవుడు ఏర్పరిచినది. హల్లెలూయా. సంఘం అనేది దేవుడు తన పిల్లల కోసం ఏర్పరిచినది. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభుల వారు సంఘమును ఏ విధంగా సంపాదించి ఉంటూ ఉన్నాడంటే, తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఎవరి కోసం ఇచ్చి ఉంటూ ఉన్నాడమ్మా? ఎవరి కోసం ఇచ్చాడు? హల్లెలూయా. నీకంటూ ఒక సంఘం ఉన్నదా? దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత, నిన్ను రక్షణ ఇచ్చిన తర్వాత, అలానే నిన్ను అనాథగా నీ ఇంట్లో, నీ వంశంలో, నీ కుటుంబంలో, నీ లొకేషన్లో అట్లనే అనాథగా నిన్ను వదిలేయలేదమ్మా. హల్లెలూయా.
నిన్ను రక్షణ ఇచ్చిన తర్వాత, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నిన్ను అనాథగా వదిలివేయలేదు. ఎవరైనా ఉద్దేశంగా రక్షణ పొందినటువంటి బిడ్డలు, బాప్టిజం తీసుకున్నటువంటి బిడ్డలు, దేవుడు నాకంటూ మందిరం ఇచ్చినాడు అనే విషయం అవగాహనలోనికి తెచ్చుకోవాలి మీరు. నాకంటూ ఒక సంఘం ఉన్నది, దేవుడు నాకు ఇచ్చిన సంఘం అని దేవుని మందిరమునకు పునరుద్ధానము దినమున అత్యాసక్తితో సిద్ధపడి సమయానికి నువ్వు దేవుని మందిరంలో చేరాల్సిన వ్యక్తివై ఉంటూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం అర్థం కాకపోతే ప్రియమైన వాళ్ళరా, మీ ఆత్మకు సరి అయినటువంటి పోషణ కలుగుతలేదని అర్థమవుతూ ఉంటుంది. ఒక విషయం తెలుసా మీకు? ఇందాక చెప్పాను కదా, మీలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉన్నదని. అందుకే నీ లోపలే కాదు, ముక్కు, మూతి, కళ్ళు, రూపురేఖలు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తలకాయ, దానికి 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు ఉంటున్నటువంటి ప్రతి ఒక్క మనిషిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నది. క్రైస్తవులలోనే కాదు, మనిషి అని పిలువబడుతున్నాడు అని అంటే వాని లోపల దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. విషయం ఏమై ఉన్నదంటే, నీలో ఉన్న ఆత్మ ఎప్పుడు తృప్తి పడుతుంది తెలుసా? ఎప్పుడు ఆనందిస్తుంది తెలుసా? ఎప్పుడు సంతోషిస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యము నువ్వు దర్శించబడినప్పుడు. ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మకు నీకు ఆస్తులున్నా, అంతస్తులున్నా, పలుకుబడి ఉన్న, మంచి పేరు ఉన్న, అందచందాలున్నా, బిరుదులున్నా, ఏమున్నా కానీ కూడా నీలో ఉన్నటువంటి ఆత్మకు కొంచెమైనా పోషణ, ఫీడింగ్ అనేది నువ్వు ఇవ్వకపోతే నీకు ఏమున్నా కానీ కూడా నువ్వు హ్యాపీగా కనిపించవు. ఎన్ని ఉన్నా కానీ కూడా, ఒకవేళ హ్యాపీగా ఉన్నానని నీకు అనిపించినా కానీ కూడా అంత ఉద్దుదే. అర్థమవుతుందా? నీకు ఏం లేవు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏం లేవు, చదువు లేదు, అందచందాలు లేవు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మకు తృప్తికరమైనటువంటి పోషణ నువ్వు అందిస్తూ ఉన్నప్పుడల్లా, దేవుని వాక్యంలో అర్థం చేపిస్తున్నప్పుడల్లా, శ్రద్ధగా వినడం వలన నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ గంతులు వేస్తుంది. హల్లెలూయా. ఏం లేవు, డబ్బులు లేవు, పైసలు లేవు, అప్పులు ఉన్నాయి, రోగాలు అట్లనే ఉన్నాయి, అవమానాలు అట్లనే ఉన్నాయి, ఏమున్నా కానీ కూడా నీలో ఉన్న దేవుని ఆత్మకు సరి అయినటువంటి ఫీడింగ్ నీకు జరిగినప్పుడు, ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు, ఏం లేకున్నా కానీ కూడా నువ్వు ఆనందముతో హల్లెలూయా గంతులు వేస్తావు. బ్లెస్సెడ్ పర్సన్ అని అనిపించబడతావు. ధన్యుడవు, ధన్యురాలివి అనిపించుకుంటావు. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి నా సంఘ సభ్యులు పోవాలని దేవుని యొక్క చిత్తం, నా చిత్తంగా, నా కోరిక. హల్లెలూయా. ఆ ఆనందంలోనికి, హల్లెलुया, वो आनंद भरित जीवन में आप लोग जाना बोले तो आपके अंदर है सो आत्मा को सच्चा वचन से आप लोग क्या करना चाहिए? सुनना चाहिए। हालेलुया। सुनने से क्या मिलेगा आपको? विश्वास पैदा होगा। क्या सुनना चाहिए? क्या सुनना चाहिए? क्या सुनना चाहिए? बोलिए अम्मा। प्रभु जी का वचन सुनते रहना चाहिए। सुनने से क्या मिलेगा आप लोगों को? विश्वास पैदा होगा आपके अंदर। कौन सी चीज के लिए विश्वास पैदा होगा? आप जो परिस्थिति में अभी है ना, परिस्थिति समझ में आ रहा? आपका घर का परिस्थिति हो सकता, आपका आजू बाजू लोगों का परिस्थिति हो सकता, नहीं तो आपका भविष्य का परिस्थिति हो सकता। वो परिस्थिति में मैं क्या करना प्रभु जी, मैं क्या करना यीशु प्रभु बोलकर आपको चिंता रहे तो उस समय प्रभु जी का वचन श्रद्धा से सुनने से आपको क्या मिलेगा? विश्वास मिलेगा। कैसा विश्वास मिलेगा? कैसा भी परिस्थिति मेरे को रहने दो। हालेलुया। मेरा परिस्थिति कैसा भी रहने दो,
मैं जो वचन सुना हूँ वो वचन के अनुसार मेरे हृदय के अंदर रखकर वो वचन के अनुसार मैं चलूंगा, मैं विश्वास लगाऊंगा। बोले जब आपके अंदर ऐसा आत्मा को क्या मिलेगा? आनंद भरित जीवन मिलेगा। हालेलुया, हालेलुया। నీ ఆత్మ నువ్వు ఆనందిస్తావు, నువ్వు గంతులు వేస్తావు, నువ్వు సంతోషంగా ఉంటావు అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉంటూ ఉన్నదంటే, యేసు ప్రభుల వారు తన వాక్యంలో నా పట్ల నెరవేర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్నటువంటి వారందరూ కూడా ఆ వచనం చదవండి ఒకసారి. 16 వచనం చూడండి. ఈ అధ్యాయంలో ఎన్ని మార్లు దేవుని మందిరము సంఘము అని రాయబడి ఉన్నదో శ్రద్ధగా గ్రహించండి దయచేసి ప్రియుల దేవుని సంఘమా. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుని మందిరం అంటే ఏందో అనేది మీరు శ్రద్ధగా గమనిస్తే చదవండి. చూసారా, తన వాడుక చొప్పున, ఏ వాడుక చొప్పున? ట్రెడిషన్, అకార్డింగ్ టు ద ట్రెడిషన్ ఆఫ్ ద పీపుల్. వాడుక చొప్పున ఏ దినమందు? విశ్రాంతి దినం అంటే పాత నిబంధన ప్రకారంగా చెప్పాలంటే విశ్రాంతి దినం అంటే సబ్బాత్. सब्बात का मतलब क्या है? सब्बात का मतलब वो बहुत बड़ा टॉपिक है. सब्बात का मतलब सत्वा दिन, सत्वा दिन, सत्वा दिन, ఏడవ దినము, ఏడవ దినము, ఏడవ దినం అంటే శనివారం. అది వేరే సబ్జెక్ట్. సబ్బాత్ దినమున, విశ్రాంతి దినమున అంటే ఆదివారము దినమున. హల్లెలూయా. ఆదివారము దినమున ఏం చేసిండమో చదవండి. ఆదివారము దినమున ఎక్కడికి వెళ్ళిండు యేసు ప్రభు? అర్థం చేసుకోవాలా. ఆదివారము దినమున యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిండమ్మా? ఎక్కడికి వెళ్ళిండు? చెప్పాలా మీరు చెప్పాలా? చెప్తే నాకు కొంచెం హ్యాపీ, మీకు అవగాహన వస్తుంది. ఆదివారం రోజున నేను పనులు, వ్యర్థమైన పనులు పెట్టుకోవద్దు, ప్రయాణాలు చేయొద్దు, చుట్టాలని ఇళ్లలో నింపుకొని దావత్లు చేయొద్దు, ఇంకేదో పనులు చేయొద్దు అనేటువంటి అవగాహన మీకు వస్తుంది. అందుకే నేను ఏమడుగుతున్నా, యేసు ప్రభు ఆదివారం దినమున ఎక్కడికి వెళ్ళినాడు? ఎక్కడికి వెళ్ళిండు? చర్చికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆదివారం దినమున దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవండి. దాని తర్వాత 16 వచనము చదవండి, కంటిన్యూగా చదవండి. దాని తర్వాత ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదివిన తర్వాత అది చదివితే చేయడం దాని కింద వచ్చినారు. 20 వచనం, మేబీ 18. కూర్చుండేను. సమాజ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్ ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలను ఆయన యోసేపు కుమారుడు కాదా చెప్పుకొని చూడగా చూచి వైద్యుడా నన్ను నీవే స్వస్థపరచుకొనుము. చూసారా ప్రియమైన వాళ్ళారా, వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ యూ ఫ్రమ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే, చూసారు యేసు ప్రభుల వారు చర్చికి వచ్చి చర్చిలో నిలబడి ఈ గ్రంథము చదువుతూ ఉండగా ఈ వాక్యము నా పట్ల నేడు నెరవేర్చబడి ఉన్నదని యేసు ప్రభు స్వయంగా చెప్పి ఉన్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి ఈ సమాజముగా ఉంటున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభువును చూసి ఏమంటున్నారు? ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన యందు దేవుని వాక్యము నెరవేర్చబడి ఉంటూ ఉన్నదని ఆశ్చర్యపోయినప్పుడు యేసు ప్రభుల వారు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఆ సందర్భం ఏమై ఉంటూ ఉన్నదంటే 28వ వచనం ఒకసారి చదవండి. 28వ వచనం చూడండి. అదే అధ్యాయం 28వ వచనం చదవండి. ఉన్న వారందరూ ఈ మాటలు విని
ఆ, లేచి ఆయనను ఆ, పట్టణములో నుండి వెళ్ళగొట్టి 31వ వచనంకి రండి. అప్పుడు ఆయన అప్పుడు ఆయన గలిలయలోని గలిలయలో నుండి కపెర్నహూము ఆ, పట్టణమునకు వచ్చి వచ్చి విశ్రాంతి దినమున వారిని బోధించుచుండెను. ఏ దినమున? హల్లెలూయా. మళ్ళా అది రిపీట్ చేయబడ్డది. ఏ దినమున యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినమున, అనగా సండే దినమున యేసు ప్రభు చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడమ్మా? బోధిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువే సృష్టికర్త అయినటువంటి దేవుడే దేవుని మందిరానికి వచ్చి బైబిల్ తెరిచి నిలబడి మర్యాద పద్ధతిలో క్రమముగా నిలబడి ఏం చేస్తూ ఉన్నాడు? బైబిల్ చదువుతూ ఉన్నాడు. హల్లెలూయా. దైవ కుమారుడే మందిరానికి వచ్చి బైబిల్ చదువుతూ ఉంటూ ఉండగా, ఈ పద్ధతిని దేవుడు తన బిడ్డల కోసం నియమించి ఉంటూ ఉండగా, ఎవరి కోసం నియమించినాడు? నా కోసం దేవుడు తన మందిరంలో చేరాలని దేవుడే నియమించి ఉంటూ ఉండగా, మనం ఈ విషయాన్ని మర్చిపోయి ఇళ్లలోనే కూర్చొని ఎల్ఈడీలను చూసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ లాగా ఒక బటన్ ఒత్తంగానే అన్ని పనులు అయిపోవాలన్నట్టుగా దేవుని మందిరాన్ని కూడా ఒక బటన్ ఒత్తినట్టుగా ఆ రిమోట్ కంట్రోల్ తీసుకొని ఎల్ఈడీలలో వాక్యంను వింటూ వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటూ దైవాశీర్వాదాలను దేవుడు ఇచ్చినటువంటి నియమాలను పక్కకు పెట్టేసి దారి తప్పిపోయి ఇదే భక్తి అనుకుంటున్నాను, ఇదే జీవితం అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడే తన మందిరానికి వచ్చి సమాజ మందిరంలో వాక్యంను బోధిస్తూ ఉన్నటువంటి సమయాలలో అక్కడ జరిగినటువంటి విషయాలు ఏమై ఉంటూ ఉన్నదంటే, యేసు ప్రభువును వాళ్ళు శోధిస్తూ ఉన్నారు, యేసు ప్రభువుని వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, కెపెర్నహూములో మీరు చేసినటువంటి అద్భుతాలు నీ దేశంలో నువ్వు పుట్టి పెరిగి, యేసు ప్రభువు పుట్టి పెరిగినటువంటి దేశం ఏమై ఉన్నది? నజరేయుడనే యేసు ప్రభు అని పిలుస్తామా లేదా? యేసు ప్రభు ఎంతమంది యేసు ప్రభులు ఉన్నారు తెలుసా మీకు? యేసు అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 2-3 ఉన్నారు బైబిల్లో, తెలుసా మీకు? యేసు అని పేరు పెట్టబడినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. నజరేయుడైన యేసు ప్రభు, నజరేయుడైన ఏమని పిలుస్తామో యేసు ప్రభుని మనము? నజరేయుడైనటువంటి యేసు ప్రభు మీ దేశంలో నువ్వు పుట్టి పెరిగినటువంటి దేశంలో కూడా కెపెర్నహూములో చేసినటువంటి అద్భుతాలు నువ్వు ఇప్పుడు ఇక్కడ కూడా చేయమని చెప్పినప్పుడు, ప్రియమైన వారులారా, అక్కడ దేవుణ్ణి శోధిస్తూ ఉన్నటువంటి విషయాలలో చూడండి ప్రియమైన వారులారా, ఏమని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే 33వ వచనం చదవండి. అక్కడ జరిగినటువంటి అద్భుతాలు ఇక్కడ కూడా చేయమని చెప్పినప్పుడు, కెపెర్నహూములో జరిగినటువంటి అద్భుతాలు ఏమేమై ఉన్నాయని 2-3 చూసుకుందాం మనం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ. ఆ సమాజపు మందిరములో అంటే ఆ సంఘములో, ఆ చర్చిలో అపవిత్రమైనటువంటి ఆ దయ్యపు ఆత్మ పట్టినటువంటి వాడు, అంటే ఏం చూపించాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని మందిరంలోనే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు స్వయంగా అక్కడ ఉండి చేసినాడు. హల్లెలూయా. ఎక్కడ? సమాజపు మందిరములో అంటే సంఘములో, అంటే చర్చిలో యేసు ప్రభు అక్కడ నిలబడి దయ్యం పట్టినటువంటి వాళ్ళను స్వస్థపరిచాడు, వాళ్ళను విడిపించినాడు, రోగములతో బాధపడినటువంటి వాళ్ళను స్వస్థతనిచ్చాడు, నానా విధములైనటువంటి బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళను, ఆ వచనం పూర్తిగా చదవండి. అపవిత్రమైన వాక్యం దయ్యం ఆత్మ పట్టినటువంటి వాళ్ళు విడిపించండి. దయ్యాలు ఏం చెప్తున్నాయి? నువ్వు ఎవరివో నాకు తెలుసు ప్రభు అని దయ్యాలు యేసు ప్రభువుని గుర్తుపడుతున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభువుని దయ్యాలు గుర్తుపడుతున్నాయి. ఏమని గుర్తుపడుతున్నాయి? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దైవ కుమారుడా,
అని ఎవరు ఒప్పుకుంటున్నారు? దయ్యాలు ఒప్పుకుంటున్నాయి. దయ్యాలకు తెలుసు, దురాత్మ చీకటి శక్తులకు యేసు ప్రభు అంటే ఏదో తెలుసు, కానీ దేవుని బిడ్డలకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. నామక వస్తే బతుకుతున్నారు, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తున్నారు, మూడు వచ్చినప్పుడు వస్తున్నారు వాళ్ళు దేవుని మందిరానికి. బాధలు కష్టాలు ఏర్పడినప్పుడు వస్తున్నారు. అది కూడా ఎట్లొస్తున్నారంటే, ఎట్లొస్తున్నారో మీ అందరికీ కొంతమంది, అందరిని అంటలేండి, వాళ్ళందరూ మీ మీద తీసుకోకండి. ఈ మాటలు ఎవరికి తగులుతాయంటే, ఎవరైతే అట్లా వస్తున్నారో, ఎవరైతే అట్లా ప్రవర్తించుకుంటున్నారో, ఎవరైతే అట్లా జీవిస్తున్నారో, ఈ మాటలు దేవుని యొక్క మాటలు, నా వ్యక్తిగత మాటలు కాదు, వాళ్ళకి తగులుతాయి. చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు దేవుని మందిరానికి వచ్చి బైబిల్ని చదివి అందరికీ వినిపిస్తూ, రోగాలను స్వస్థపరుస్తూ, వాళ్ళను బాగు చేస్తూ, వారి గాయములను కట్టుతూ ఉన్నది దేవుని మందిరంలోనే జరుగుతూ వచ్చినాయి. హల్లెలూయా. దేవుని మందిరంలోనే జరుగుతూ వస్తున్నటువంటి ఆ సమయాలలో ఇంకొకటి, దేవుని మందిరానికి దేవుని బిడ్డలు ఏ విధంగా రావాలనేది కూడా వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క ఉపమానం యొక్క సారము మనం ఏం నేర్చుకొని ఉన్నాం? దేవుని బిడ్డలు దేవుని మందిరానికి క్రమము తప్పకుండా రావలేను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నమ్ముకున్న వారు దేవుని మందిరానికి సమయానికి క్రమము తప్పకుండా రావలేను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నారు. ఈ ఉపమానము ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని మందిరానికి ఏ విధంగా రావాలని ఉన్నది? ప్రసంగి గ్రంథం చదవండి. ప్రసంగి గ్రంథం చదవండి. దానికంటే ముందు దేవుని మందిరానికి రాకుండా మిస్ అవుతున్నటువంటి వాళ్ళు, దేవుని మందిరానికి రాకుండా మిస్ అయినటువంటి వాళ్ళు ఏ విధములైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అనేది చూస్తాం. హల్లెలూయా. సంఘానికి రాకుండా ఇళ్లలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ, దావతులు చేసుకుంటూ, అర్థము పర్థము అవసరం లేని విషయాలలో ఇళ్లలో కూర్చొని పునరుద్ధానం ఆదివారం దినమున ఉంటున్నటువంటి వాళ్ళు చర్చికి రాకుండా ఇళ్లలో కూర్చొని నానా విధములైన కారణాలు చెప్పుకుంటూ ఉంటున్నటువంటి వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అనేది కూడా బైబిల్లో రాయబడి ఉంది. చూస్తున్నామా? యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి త్వరగా. ఇది ఇళ్లలో కూర్చొని ఎల్ఈడీలు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ వాక్యం వర్తిస్తుంది. సంఘానికి రాకుండా ఇళ్లలో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ అవసరం లేని సంసారాల విషయాలు, వాళ్ళ సంసారాల గురించి, వీళ్ళ సంసారాల గురించి జోక్యం మరీ గెలిగించుకొని, దాని సంగతి ఏమైంది, దీని సంగతి ఏంది మరీ గెలిగించుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళ గురించి వాక్యం ఇది రాయబడి ఉన్నది. చదవండి. 24-25 వచనం చదవండి. యోహాను సువార్త 25వ అధ్యాయము 24-25 వచనం. లేదా 20 యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. చదవండి. 12 మందిలో చదవండి. దిదుమ అనబడిన 12 మంది యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. అందులో ఒక థామస్ అనేట ఆయన చూడండి మిస్ అయిపోయాడు. చదవండి. తోమా వారితో లేకపోయాడు గనుక తక్కిన శిష్యులు ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, చూసారా? అది వేరే సబ్జెక్ట్. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భం, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ? అర్థమవుతుందా? యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. 3వ దినమున నేను మీకు ప్రత్యక్షమవుతాను, నేను మీకు అగుపడతాను అని చెప్పిండు. చెప్పిండా లేదా? హల్లెలూయా. చెప్పిండా లేదా? ఎవరికి చెప్పిండు? నీకు చెప్పిండా? శిష్యులకు చెప్పాడు. మళ్ళీ నీకెట్లా తెలుసు?
వాక్యంలో రాబడి హల్లెలూయా. అబ్బా మీకు వాక్యం తెలుసు అన్నమాట కొంచెం. అయితే యేసు ప్రభువు 3వ దినమున నేను లేచి వస్తాను అని అందరికీ చెప్పాడు. చెప్పినప్పుడు యేసు ప్రభువుని సిలువలో ఎంత భయంకరంగా కొట్టి చంపేసిండ్రండి యూదులు. మళ్ళీ ఆయన సిలువ తిరిగి మళ్ళీ జీవంలోకి వస్తాడా అని నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లా కొట్టి చంపేసిండ్రు ఆయన సిలువలో. ఎంత భయంకరంగా కొట్టిండ్రంటే మళ్ళీ ఆయన జీవంలోనికి వస్తాడు అనే నమ్మకం లేకుండా అయిపోయింది. కానీ యేసు ప్రభు ఒకసారి ఒక మాట చెప్పిండంటే